నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ శుద్ధపోస కబుర్లు చెప్తున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గట్టి షాకే తగిలింది. లిక్కర్ కేసు నిందితుల్లో చాలామంది ఆయన దగ్గర వాళ్లే ఉన్నారు. మాట్లాడితే మద్యం వల్లే ఆయన వాళ్లను కోల్పోయానని, అలాంటి మద్యం వ్యాపారానికి దూరమని, దానివల్ల వచ్చే ఆదాయంకి కక్కుర్తి పడతానా అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కానీ చెవిరెడ్డి మైండ్ బ్లాక్ అయ్యే వీడియోలు రిలీజ్ చేసి మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర అండ్ ఆయన దగ్గర వాళ్ళ పాత్ర సిట్ కళ్ళ కట్టినట్టుగా చూపించింది. వెంకటేష్ నాయుడు విజువల్స్ బయటకు రావడంతో భాస్కర్ రెడ్డికి సౌండ్ లేకుండా పోయింది. మద్యం బుడుపుల ద్వారా వచ్చిన సొమ్మును వైసీపీ ఎన్నికల్లో ఖర్చు చేస్తుందని సిట్ ఇప్పటికే తేల్చింది. ఆ సొమ్మును హైదరాబాద్ నుంచి తాడేపల్లి, ప్రకాశం, చిత్తూరు సహా పలు చోట్లకు తరలించడంలో చెవిరెడ్డిదే కీలక పాత్రని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అయితే చెవిరెడ్డే యాక్టింగ్లో తోపట్టే ఆయన్ను మించిపోయాడు వెంకటేష్ నాయుడు. రాజకీయ నేతలు, సినిమా వాళ్ళతో అతనికి ఉన్న పరిచయాలపై పెద్ద చర్చే జరుగుతుంది. అతను ఒక పవర్ బ్రోకర్గా చెప్తున్నాడు. వెంకటేష్ నాయుడు దాదాపుగా 35 కోట్ల రూపాయల నగదు లెక్కించే వీడియో బయటపడటంతో చెవిరెడ్డితో పాటు జగన్ రెడ్డి సైతం కేసులో గట్టిగా ఇరుక్కోవటం ఖాయమంటున్నారు. వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేసిన సిట్ అతన్ని A34గా చేర్చింది. అరెస్ట్ చేసినప్పటి నుంచి చెవిరెడ్డి సుభాషితాలు చెప్తున్నారు. మద్యం అంటే గిట్టదని జడ్జి ముందు యాక్టింగ్ ఎరగదీశాడు. ఇక జైల్లోనూ అండ్ జైలు నుంచి ఆయనను కస్టడీకి తీసుకెళ్లే సమయంలోనూ చేసిన హంగామా అంతా ఇంత కాదు. మీ అంతు చూస్తానంటూ సిట్ అధికారులు బెదిరించడం, లిక్కర్ అంటే తనకు ఎలర్జీ అన్నట్టుగా కోర్టులో పెడబొబ్బలు పెట్టడం లాంటివి చేశాడు. వైసీపీ హయాంలో చేసిన అక్రమ వ్యవహారాలన్నీ చెవిరెడ్డే దగ్గరుండి చక్కబెట్టేవాడని తెలిసింది. దొంగ ఓట్లు సృష్టించడం దగ్గర నుంచి ఎన్నికల్లో మద్యం డబ్బాలు పంపించడం వరకు అంతా చెవిరెడ్డి కన్సర్న్లోనే సాగింది. వైసీపీతో పాటు బీఆర్ఎస్కు అత్యంత ఆప్తుడిగా పనిచేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. గత ఎన్నికల సమయంలో ఆ పార్టీలకు తన సొంత టీములతో సర్వేలు కూడా చేయించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు అక్కడ ఇక్కడ వ్యాపార దందాలు కొనసాగించారట. ఆయన తరపున రియల్ ఎస్టేట్ వ్యవహారాలను హైదరాబాద్లో వెంకటేష్ నాయుడు చక్కదిద్దేవాడని అంటున్నారు. చెవిరెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలతోనే వైసీపీలోని అగ్రనాయకులకు పరిచయం అయ్యాడు వెంకటేష్ నాయుడు. వైసీపీ నాయకులందరితోనూ వెంకటేష్ నాయుడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయి. చివరకు లక్ష్మీపార్వతితో కూడా ఫోటో ఉండటం గమనార్హం. ముఖ్యంగా జగన్ లండన్ పర్యటనలో ఆయనను అక్కడ కలుసుకున్న వీడియోలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో జగన్ ఆర్థిక వ్యవహారాలను వెంకటేష్ టీం పర్యవేక్షించారని అంటున్నారు. దానికి తోడు తన ఇంటినే మద్యం డబ్బు దాచడానికి డన్గా ఉంచారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2022లో తాడేపల్లిలో జగన్ నివాసంలో సంక్రాంతి నాడు తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ వేసి సంబరాలు నిర్వహించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ సంబరాల్లో కూడా వెంకటేష్ కీలక పాత్ర పోషించారట. దానికి సంబంధించి జగన్తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను వెంకటేష్ తన ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోనూ టచ్లో ఉండేవాడట వెంకటేష్ నాయుడు. ఆయన కోసం ఒక జాతీయ పత్రికలో 10 లక్షలతో వేసిన యాడ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు చెవిరెడ్డి సర్వే బృందానికి ఏపీ, తెలంగాణలో అవసరమైన నిధులు వ్యవహారం చూసేవాడట. తిరుమల శ్రీవారి దర్శనానికి సైతం వెంకటేష్ మంది మార్బలంతో వచ్చినప్పుడు అక్కడ అధికారులు రాచమర్యాదలు చేసేవారట. ఆయా సందర్భాల్లో చెవిరెడ్డికి ఆత్మగా వెంకటేష్ నాయుడు కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. ఎన్నికల్లో చెవిరెడ్డి కోసం డమ్మీ నామినేషన్ సైతం వేశారట. ఇక ఈయన గారు విదేశాల్లో విలాసాల కోసం స్పెషల్ ఫ్లైట్లలో తిరిగిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వెంకటేష్ నాయుడు హీరోయిన్ తమన్నాతో స్పెషల్ ఫ్లైట్లో దిగిన ఫోటో వైరల్గా మారింది. తమన్నాకు గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ ఉందట. ఆ వ్యవహారాలు ఆమె తండ్రి చూస్తారట. లిక్కర్ స్కామ్లో భాగంగా 400 కోట్ల విలువైన బంగారాన్ని వెంకటేష్ నాయుడు అండ్ కో కొనుగోలు చేశారనే కథనాలు బయట ప్రచారంలోకి వచ్చాయి. అంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయి కాబట్టి వారిద్దరూ అలా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారని అంతా మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతోనూ ఇతగాడి ఫోటోలు దర్శనమిచ్చాయి. లిక్కర్ స్కామ్ వ్యవహారంలోనే కవిత జైలుకు వెళ్ళి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు ద్వారా చాలా వ్యవహారాలే నడిపించినట్టుగా బయటకు వస్తున్నాయి. మొత్తంగా మద్యం స్కామ్లో తనను కుట్రపూరితంగా ఇరికించాలని చెప్తున్న చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు వీడియోలు బయటకు వచ్చేసరికి గుండెల్లో దడ మొదలైందంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.